హలో అండి. హాయ్ అందరికీ. ఈరోజైతే నేను బ్రదర్ మిషన్ ఎలా రిపేర్ చేసుకోవాలి, ఎలాంటి సెట్టింగ్స్ చేసుకోవాలి, దాన్ని క్లీనింగ్ ఎలా చేసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తే సెట్ అవుతుంది అనేది అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. బ్రదర్ మిషన్ అనే కాదు, ఏ స్వింగ్ మిషన్ అయినా సరే, స్వింగ్ మిషన్ అయినా, బ్రదర్ మిషన్ అయినా, జిగ్జాగ్ మిషన్ అయినా, ఏ మిషన్కైనా క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఒక 2 చుక్కలు అట్లా ఆయిల్ వేసేసుకొని దాన్ని ఎప్పుడు జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి, ఏ మిషన్కైనా. అయితే ఎంబ్రాయిడరీ మిషన్కి ఏంటంటే దీన్ని రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి చాలా చిన్న ప్రాబ్లమ్సే కానీ అవి చాలా పెద్ద సమస్యలుగా అవుతాయి అన్నమాట. మనకు అర్జెంట్ బిజీ వర్క్స్ ఉన్నప్పుడు, ఏదైనా థ్రెడ్ కట్ అవ్వనప్పుడు, లోపల దారాలు ఇరికినప్పుడు ఎలా చేయాలనేది అయితే నేను చూపిస్తాను అన్నమాట. అయితే ఫస్ట్ ఏంటంటే, ఇది ఆల్రెడీ నట్స్ అవి తీసుకోవడం అందరికీ వచ్చు కాబట్టి, అంటే నేను వీడియో చేద్దామని అనుకోలేదు ముందు, సడన్గా ఇప్పేసాము. ఆ తర్వాత నాకు అనిపించింది, సరే క్లీనింగ్ ఎలా చేయొచ్చు అనేది మీకు కొంతవరకైనా అర్థమవుతుంది కదా అని చెప్పి అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఆ కింద ఉన్న నట్స్ అయితే తీసేసుకొని అక్కడ క్లీన్ అనేది చేసుకోవాలన్నమాట. ఆ బాబిన్ కేస్ లోపల చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. చాలా డస్ట్ ఫామ్ అవుతుంది ఎప్పటికప్పుడు. ఒక 2-3 బ్లౌజెస్ వేసుకోగానే దానికైతే ఎప్పటికీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలా అయితే కొంచెం ఎక్కువ రోజులు ప్రాబ్లమ్స్ రాకుండా అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ బాబిన్ కేస్ లోపల చాలా డస్ట్ ఫామ్ అవుతుంది. దాని కింద మనకి ఎంబ్రాయిడరీ మిషన్కి టూల్స్ వస్తాయి కదా, అందులో చిన్న బ్రష్ అనేది వస్తుంది, దాంతో అయితే మేము ఎక్కువగా క్లీన్ చేస్తాము. ఒకవేళ బ్రష్ లోపలికి పెట్టలేని స్థితిలో ఉన్నప్పుడు క్లాత్ తీసుకొచ్చుకొని ఆ క్లాత్తోనైతే ఇలా సన్నగా లేయర్ ఉంటుంది కదా క్లాత్కి, దాంతో అయితే క్లీన్ చేస్తామన్నమాట. అక్కడ క్లీన్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడ అంటే పైన క్యాప్ తీయాలి. క్యాప్ తీసిన తర్వాత ఇదైతే అసలు ఎంబ్రాయిడరీ మిషన్కి ఎన్ని వైర్స్ కనెక్షన్ ఉంటాయో అసలు ఈ మిషన్ చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎక్కడెక్కడ క్లీన్ చేసుకుంటామో ఆ ప్లేస్లో మనం ఒక 2 చుక్కల ఆయిల్ అయితే వేసుకోవాలి. మెయిన్ బాబిన్ కేస్లో ఒక 2 చుక్కలే ఆయిల్ వేయాలి, అందులో అంతకంటే ఎక్కువ వేయకూడదంట. 1 కానీ 2 చుక్కలు కానీ వేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ ఎక్కువ మాత్రం వేసుకోవద్దు. ఒకసారి ఆయిల్ వేసుకొని దాన్ని మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలి. తర్వాత బాబిన్ కేస్ పక్కన ఉన్న చిన్న ఆ 2 హోల్స్లో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసేసుకోవాలి. బాబిన్ కేస్లో కాదు, బాబిన్ కేస్ పక్కన ఉన్న ఆ 2 హోల్స్లో ఒక 2 చుక్కల ఆయిల్ అయితే వేసేసుకొని దాన్ని కూడా క్లీన్ చేసేసుకోవాలి. అండ్ ఈ మిషన్కి అక్కడక్కడ ఒక 2-3 ప్లేట్స్ లాగా గ్రీన్ కలర్లో వస్తాయండి. అవి ఏంటంటే సెన్సార్ ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు, ఆ సెన్సార్ ప్రాబ్లం అంటే మనకి ఏదైనా థ్రెడ్ కట్ అయినప్పుడు అది మిషన్లో చూపెట్టకుండా వస్తుంది కదా, బాబిన్ అయిపోయినప్పుడు కూడా అది చూపెట్టదు అనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ గ్రీన్ కలర్ ప్లేట్స్ ఉంటాయి, వాటిని క్లీన్ చేసుకొని వాటిల్లో ఆయిల్ వేసుకోవడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాకుండా ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే థ్రెడ్ కట్ అయ్యేది బ్లేడ్స్ ఉంటాయన్నమాట. ఆ బ్లేడ్స్ కూడా ఒక్కొక్కసారి చాలా మొండిగా అయిపోతాయి. వాటికి కూడా కొద్దిగా ఆయిల్ వేసేసి బ్రష్తో ఇలా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం షార్ప్ అవుతుంది అనమాట. అయితే దాన్ని బ్లేడ్ షార్ప్గా చేయడానికి ఒక కాగితం అనేది ఉంటుంది, అంటే సైకిల్స్ రిపేర్ చేసే వాళ్ళ దగ్గర ఉంటాయి అలాంటివి తీసుకొచ్చుకొని దానిపైన కొంచెం ఇట్లా రబ్ చేసుకున్నా కూడా అది ఇంకా షార్ప్ అవుతుంది. ఇదే ఇట్లాంటి ఇప్పుడు నేను ఇందాక చెప్పిన గ్రీన్ కలర్ ప్లేట్స్ ఏంటి అంటే ఇదే సెన్సార్ గ్రీన్ కలర్ ప్లేట్స్ అన్నమాట. ఇవి వాటి వెనకాల అక్కడ ఒక 3 ఉంటాయి. వాటిని కూడా క్లీన్ చేసేసుకొని వాటిల్లో కూడా ఆయిల్ వేసుకుంటే సెన్సార్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది. ఒకసారి మాకు సెన్సార్ ప్రాబ్లం వచ్చినప్పుడు మేము ఇట్లానే చేసినాం అన్నమాట. అయితే మాకు రిపేర్ చేసి ఇచ్చే బ్రదర్ వాళ్ళు చెప్పినారనమాట. అప్పుడు మేము ఇలా సెట్ చేసుకోవటం వల్ల సెన్సార్ అనేది సెట్ అయిపోయింది. అందుకని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ థ్రెడ్స్ ఎక్కడ ఇరుకుతాయి అంటే చిన్న మిషన్లో ఎక్కువగా ఈ వెనకాల థ్రెడ్ పెట్టే ఆ కొలికి ఉంటుంది, అక్కడ మాత్రం ఎక్కువ థ్రెడ్స్ ఇరుకుతాయి అన్నమాట. అందులో మొత్తం పట్టేసుకొని చుట్టేసుకుంటే ఇంకా అది వీలర్ అనేది సైడ్కి ఉండే వైట్ కలర్ వీలర్ అనేది అసలు మూవ్ అవ్వకుండా ఉంటుంది, అట్లా గట్టిగా పట్టేసుకొని స్టక్ అయిపోతుంది. అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు మా దగ్గర ఒక చిన్నది
చాకు ఉంటుంది కదా, కూరగాయలు కట్ చేసే అట్లాంటి చాకు వాటితో అయితే మధ్యలో కట్ చేసే ఆ థ్రెడ్స్ అనేది కట్ అయ్యేదాకా కట్ చేసి వాటిని తీస్తామన్నమాట. ఇది ఇది కూడా ఒక బ్లేడ్ లాంటిది. దాంతో కూడా తీసుకోవచ్చు, ఈజీగా వస్తాయి అనిపించినప్పుడు. లేదు అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చాక్తో ఆ థ్రెడ్స్ని బాగా కట్ అయ్యేంతవరకు, అంటే మనకు తెలుస్తుంది అది కట్ అవుతుందా లేదా అనేది. దాన్ని చూసుకుంటూ అలా వచ్చిన థ్రెడ్స్ అన్నీ మెల్లమెల్లగా తీసేసుకోవాలి. చాలా టైం పట్టిద్ది. ఇది కంప్యూటర్ మిషన్కి దేనికైనా సరే చిన్న ప్రాబ్లం అయినా సరే చాలా పెద్ద సమస్యగా అనిపిస్తుంది. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే. చూస్తున్నారు కదా థ్రెడ్స్ ఎలా కట్ అయ్యి అందులో ఇరికినాయో. చాలా దారం అందులో ఇరికేసింది. అసలు ఎంత 1 మినిట్లో 1 సెకండ్లో ఆ దారం అంతా అట్లా చుట్టేసుకుంటుంది. మనకు తెలియకుండానే అందులో పట్టేసుకుంటాయి అన్నమాట థ్రెడ్స్. సెన్సార్ ప్రాబ్లం ఉన్నప్పుడు అది అట్లా అవుతుంది. అందుకని చెప్పి ఇలా అయితే క్లీన్ చేసుకోవాలి. ఎన్ని దారాలు వచ్చినాయో మేము కట్ చేస్తున్నప్పుడు చాలా జమ అయిపోయినాయి అన్నమాట అందులో థ్రెడ్స్. వాటిని ఒక్కొక్కటిగా తీసి క్లీనింగ్ అనేది చేసుకోవాలి. నెమ్మదిగా చాలా ఓపికతో చేసుకోవాలి. ఏ మిషన్ అయినా, అంటే పెద్ద మిషన్లకి ఎలా రిపేర్ వస్తుందో నాకు తెలియదు, కానీ చిన్న మిషన్లకి అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట. నాకైతే ఒక్కొక్కసారి హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుతుంది. ఏదైనా సమస్య రాగానే, ఏదైనా అర్జెంట్ వర్క్ ప్రాసెస్ ఉన్నప్పుడే ఏదో ఒక సమస్య వస్తుంది. మళ్ళీ దీన్ని తీసుకొని పోవాలంటే సరే వెళ్ళొచ్చు, ఒక 3000 పెట్టి కార్ తీసుకోవాలి రెంట్ కోసం, అండ్ దాని రిపేర్ కోసం ఒక 3000, మినిమం ఒక 6-7 పట్టుకుంటే కానీ మళ్ళీ రిపేర్ అవ్వదన్నమాట. మనం చేసే సంపాదన, ఏదైనా కష్టపడి చేసేది ఏది ఉన్నా సరే మళ్ళీ ఈ రిపేర్లకే పోతుంది. అందుకని చెప్పి మీకు కూడా యూజ్ అవుతుంది, హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో అని చెప్పి నేనైతే చేస్తున్నాను. ఇలాంటి చిన్న చిన్న రిపేర్స్ వచ్చినప్పుడు మనం ఇంట్లోనే చేసుకుంటే కొంత సేవ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అందరూ ఏమనుకుంటారంటే వీళ్ళు వర్క్ చేస్తున్నారు, ఎంబ్రాయిడరీ చేస్తున్నారు, బాగానే సంపాదిస్తారు అది ఇది అని అనుకుంటారు. కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దానికోసమే మనీ అంతా పెట్టాల్సి వస్తుంది. అవి ఎవరు చూడరు, ఏ ప్రాబ్లమ్స్ ఏం కనిపించవు, ఓన్లీ మనం చేసేది మాత్రమే కనిపిస్తుంది. చాలామంది అలానే అనుకుంటారు. చూసి ఉత్తిగానే, అంటే ఏదైనా సరే చూస్తేనే అర్థం కాదు మనకు, అది దాంట్లో తెలిసినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది అన్నమాట. ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ థ్రెడ్స్ ఇరికిన దగ్గర కొద్దిగా అయితే ఆయిల్ వేసేసుకొని అది ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అందులో ఇంకా థ్రెడ్స్ ఏమైనా ఉంటే అదంతా ఫ్రీగా మూవ్ అవ్వదు అన్నమాట. ఆల్మోస్ట్ థ్రెడ్స్ అయితే అన్నీ తీసేసినాము. బాబిన్ కేస్లో ఒకటి, ఈ పైన కొలికి దగ్గర ఒకటి, ఇంకొకటి సెన్సార్లో, ఈ 3 ఐటమ్స్ దగ్గర ఆయిల్ అయితే కంపల్సరీ వేసేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.